కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలను నివారించడంలో విఫలమైందని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రాంబాబు ఆరోపించారు. చిక్కడపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత బస్సులను ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబ పోషణకు 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలన్నారు. గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటున్నారని, అలాగే ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నపించారు. సోమవారం రాత్రి మలక్పేటలో రమేష్ అనే ఆటో డ్రైవరు వ్యాపారం జరక్క కుటుంబాన్ని నడుపుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 2 పిల్లలు అతనికి రోడ్డున పడ్డారు. కరోనా సమయంలోనే పాపం అతని భార్య చనిపోయింది. ఈ రకంగా ఇటీవల కాలంలో ఆటో డ్రైవర్లు వ్యాపారం లేక దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరణించిన వాళ్ళ సంఖ్య సుమారుగా 40కి చేరింది. అయినా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్లేదు, దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఆటో డ్రైవర్లు యూనియన్లు అనేక నెలల నుంచి రోజుల నుంచి స్పందించి మీరు ఉచిత బస్సు పెట్టారు, ఆ ఉచిత బస్సు సౌకర్యం మేము వ్యతిరేకం కాదు, కానీ దాని యొక్క ప్రభావం మా జీవితాల మీద పడ్డది, మమ్మల్ని ఆదుకోండి, మాకు కూడా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు చూపించండి, ఏ మార్గాలు లేకపోతే నెలకు ఒక 15,000 రూపాయలు డైరెక్ట్గా మాకు ఇవ్వండి, అప్పుడు ఈఎంఐ కట్టుకోగలుగుతాం, మా కుటుంబాన్ని నడుపుకోగలుగుతాం, ఓ 20-25% మాకు వ్యాపారం గతంతో పోల్చినప్పుడు నడుస్తున్నది. అందుకని మా బతుకులు మేము బతకాలంటే, మేము జీవించాలనంటే, ఈ వృత్తిని నమ్ముకొని మేము ఇంకా కొనసాగాలంటే మీరు ప్రభుత్వం ఈ సహాయం చేయాలని చెప్పేసి అడిగినాయి. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు కూడా మాట్లాడారు. అప్పటికి కూడా ఓ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఆటో యూనియన్లని రవాణా శాఖ మంత్రి పిలిచి మీటింగులు పెట్టిండు. కానీ మంచి మాటలు చెబితే కడుపు నిండదు. మంచి మాటలతోటి సాగనంపే పనే తప్ప ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించుకున్న ప్రయత్నం మాత్రం ఇలా జరగలేదు. అందుకే ఇలా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ బీఆర్టీయూగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అనేక వాగ్దానాలు చేసిర్రు. సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పేసి చేసిండ్రు. ఇంకా కొత్త కొత్త అంశాలు తీసుకొస్తామని చెప్పారు. అవన్నీ ఒక భాగం. కనీసం ఉన్న బతుకుని ఉండనియండి. వాళ్ళు ఇంతకుముందు ఎట్టయితే బతుకుతున్నారో ఆ బతుకును బతకనియండి. వాళ్ళ బతుకును బతకనియకుండా మీరు చేస్తున్న విధానాలు వాళ్ళు చచ్చిపోయేటట్టుగా తయారైనాయి. దీన్ని అర్థం చేసుకోవాలా, ఇమ్మీడియట్లీ జోక్యం చేసుకోవాలా, ఆటో డ్రైవర్లకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలా, ఆకలి చావులని ఆటో డ్రైవర్ల చావులను ఆపేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా బీఆర్టీయూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్ మిత్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సాగుతోటి సమస్య పరిష్కారం కాదు. ఒక్కళ్ళు చచ్చి 4గురికి సమస్య తీసుకొస్తారు. మిమ్మల్ని నమ్ముకున్న భార్య, మిమ్మల్ని నమ్ముకున్న మీ బిడ్డలు, వీళ్ళందరూ బజార్న పడి అనాథలు అవుతారు. మీరు మరణించొద్దు, కష్టపడాలా, అవసరం అనుకుంటే ఎదురు తిరగాల, సంఘంగా ఏర్పడాలా, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కొట్లాడాలా, మన సమస్యని పరిష్కరించుకుంటే అనుగుణంగా వ్యవహరించాలి తప్ప ఈ రకంగా అధైర్యంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి ఆటో డ్రైవర్లకు కూడా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.